మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారిది నాలికేనా తాటిపట్టనా అనుకుంటారట. అగో అట్లెందుకే అంటే నిన్నటి మాటకు ఇయ్యలటి మాటకు పొంచన ఉండకుంటే అట్లా అనుకుంటే ఇంకెట్లా అనుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి అట్లనే అంటాడు. అది సరేగాని ఇప్పుడన్న ముచ్చట ఏంటిదే బాలన్న అంటే ఇక ఆయన మాటలనే ఇనుండ్రి. మొన్న ఆదిలాబాద్ జిల్లాలో పెట్టిన ప్రజాపాలన పేరంటంలో రేవంత్ సారి ఇట్లా ఊర్లున్న యువత గురించి ఏమన్నాడో మొదలు ఇనుండ్రి. మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నికలు రాజకీయాలను తిరగకండి, పోటీ పరీక్షలకు తయారు కాండి. ఇనరా ఆదిలాబాదు సభల ఊర్లున్న యువత రాజకీయాలకు ఓకుండ్రి, చదువుకోరని అన్నాడా. నిన్న నరసంపేటలో ఇట్లా మళ్ళా ఏమన్నాడో ఆముచ్చట గుడి నుండి. గ్రామాలలో ఉండే యువకులు గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయండి, ఎన్నికల్లో గెలవండి, ప్రజలను గెలవండి. ప్రజల మనసు గెలిస్తే ఆటోమేటిక్గా పదవి వస్తుంది. ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ సారు గడికో ముచ్చట మారుస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ సార్ది మోర మూసీ నది నీరా అని ఎదురు పార్టీలు ఎత్తి పొడిచే కాడికి రాబట్టే. మరి రాష్ట్రంలో ఉన్న యూత్కు ఏం చెప్పాలనుకుంటుండో అని ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ వీడియోను దింపుకుంటా ఇట్లా పూటకో మాట మార్చుకుంటా మీరు ఎలగబెడుతున్నది ఏం లేదని కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వైరల్ చేస్తుర్రట. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీరే సర్పంచ్ ఎన్నికల్లో యువకులు తిరగొద్దు చదువుకోవాలి అని అవడితిరి. ఇప్పుడు మాట మార్చి యువకులే సర్పంచ్ ఎన్నికల్లో నిలబడాలే, పల్లెలను పరుగులు పెట్టియాలని చెప్పబడితిరి. రెండు సిద్ధాంతం ఉన్న చంద్రాల సారుతోని సోప చేసి మీకు కూడా ఆ రెండు మాటలు అలవాటు అయినాయి. అయ్యట్లా తెలంగాణలో నిరుద్యోగం అన్నది లేకుండా చేస్తా అని చెప్తే తెలంగాణలో తొలి సర్కార్ల జరగని న్యాయం మలి సర్కార్లనన్న జరిగేటట్టు ఉన్నదేమో అని ఉద్యోగులు ఓట్లేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె మీదకి ఎక్కిస్తే మీరు చేస్తున్నది ఏమున్నది సారు, ఇట్లా మాటలు చెప్పుడు తప్పితే చేతల్లో చూపెట్టుడే లేదా. మా పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దునపోతులు తెచ్చుకున్నట్టే ఉన్నది అనుకుంటున్నారట రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు.